హనుమకొండలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడితో పాటు బెట్టింగ్లకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ తెలిపారు. నిందితుల నుండి 1,06,000 నగదుతో పాటు 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైడ్ చేయగా ఇతనితో పాటు ఒక 12 మంది ఈ బెట్టింగ్ చేసే ప్లేయర్స్, అదే విధంగా మొత్తం వీళ్ళ దగ్గర ఒక 12 ఫోన్లు మరియు 1,06,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ కి ఎవరైతే గురి అవుతున్నారో వీళ్ళు చాలా మంది కూడా అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, రోజు కష్టపడి పనిచేస్తే తప్ప వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితి. అయినా కూడా వీళ్ళు లోన్లు తీసుకొని లోన్ యాప్ల ద్వారా తీసుకొని మోసపోయి ఇటువంటి బెట్టింగ్లు పెట్టి ఆ డబ్బులు వస్తాయనే ఆశతోటి ఆడుతున్నారు. కానీ వీళ్ళు డబ్బులు పోగొట్టుకోవటమే తప్ప ఎప్పుడు కూడా వీళ్ళకి రాలేదు. కాబట్టి యువతికి విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా ఇటువంటి అత్యాశకు గురై ఈ బెట్టింగ్లు పాల్పడి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దు.